Good evening, one and all. This is Anand, lecturer of English from Praduttur. Bagunarandi. In the last 5 videos, I taught you parts of speech. Last 5 videos lo parts of speech గురించి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ వీడియో కూడా నేను తయారు చేస్తాను. చక్కగా అందులో కాంపిటిటివ్ పరీక్షలకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజులు నేను చేయిస్తాను. ఓకేనా? ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు వీడియోను చూస్తే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని కూడా చక్కగా చేయగలుగుతారు. ఓకేనా? ఓకే. నౌ టుడే I am going to explain you the very important topic named tenses. టెన్సెస్ చాలా చక్కగా నేర్చుకోవాలి. టెన్సెస్ గురించి నేర్చుకోవాలి అంటే మొట్టమొదటిగా నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పినటువంటి వర్బ్స్ గురించి అవగాహన ఉండాలి. ఓకేనా? వర్బ్స్లో ముఖ్యంగా V1, V2, V3ల గురించి చాలా అవగాహన ఉండాలి. గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటర్న్, ప్లే, ప్లేడ్, ప్లేడ్, జంప్, జంప్డ్, జంప్డ్, సిట్, సాట్, సాట్, రైట్, రోట్, రిటర్న్. ఓకే, ఇలాగా V1, V2, V3 గురించినటువంటి చక్కని అవగాహన ఉండాలి. ఓకేనా? మరి ఆ అవగాహన మీకు ఉందా లేదా అనేటువంటిది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సరే, మరి సమయాన్ని వృధా చేయకోకుండా మనం టెన్సెస్లోకి వెళ్ళిపోదాం. మరి మొదటి వీడియోలో నేను ప్రజెంట్ గురించి మీకు చెప్పబోతూ ఉన్నాను. టెన్సెస్లో అసలు టెన్సెస్ అంటే ఏంటి అనేది కూడా వివరించబోతున్నాను. చూద్దామంటారా? మరి చూద్దాం. ఓకే ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ నేను పీపీటీ షేర్ చేస్తున్నాను. ఈ పీపీటీలో మీకు టెన్సెస్ గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. మరి టెన్సెస్ ఏంటి అవి అనేటివి మనం చూద్దాం. అసలు టెన్స్ అంటే ఏంటి? చాలా మందికి సందేహం వస్తూ ఉంది. ఏంటి సార్ టెన్స్ అంటారు, ఏవో నేర్పిస్తారు, అసలు టెన్స్ అంటే ఏంటి? లిసన్ టు మై వర్డ్స్ కేర్ఫుల్లీ. అందరూ కూడా శ్రద్ధగా వినండి. A verb tells us an action. వర్బ్ అంటే పనిని గురించి తెలుపుతూ ఉంటుంది. పొసెషన్ అండ్ ఏ స్టేట్ అని ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, an action. టెన్స్ మీన్స్ టైం. టెన్స్ అంటే కాలము అంటారు. టెన్స్ మీన్స్ టైం. వర్బ్ మీన్స్ an action. వర్బ్ అంటే పని అంటారు. By mixing time and action, we can make a sentence. ఈ వాక్యం శ్రద్ధగా వినాలి నేను చెప్పేది. అంటే బై మిక్సింగ్ టైమ్ అండ్ యాక్షన్, టైమ్ అంటే టెన్స్, యాక్షన్ అంటే వర్బ్ కదా. బై మిక్సింగ్ టైమ్ అండ్ యాక్షన్ వీ కెన్ మేక్ సెంటెన్సెస్. అంటే కాలాన్ని పనిని కలిపి మనము వాక్యాలు తయారు చేస్తాము. కాలాన్ని పనిని కలిపి మనం వాక్యాలు తయారు చేస్తాము. టెన్సెస్ అనే టాపిక్లో అదే చెబుతూ ఉంటారు మన టీచర్లంతా కూడా. కాలాన్ని పనిని కలుపుతారు ఇక్కడ. ఓకేనా? టెన్స్ మీన్స్ టైం అని చెప్పుకున్నాం కదా. టెన్సెస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. అంటే టైమ్స్ 3 టైప్స్ ఉన్నాయి. నంబర్ 1 ప్రజెంట్ టెన్స్, అంటే ప్రజెంట్ టైం అని అర్థం, ప్రస్తుత కాలం. పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ టైం, గత కాలము. ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, టెన్స్ మీన్స్ టైం కాబట్టి ఫ్యూచర్ టైం, భవిష్యత్ కాలము అనేటువంటి 3 రకాలైనటువంటి కాలాలు మనకున్నాయి. ఇన్ ఇంగ్లీష్ యాక్షన్స్, యాక్షన్స్ అంటే వర్బులే కదా. ఇన్ ఇంగ్లీష్ ఆల్ ద యాక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 కైండ్స్. ఇంగ్లీష్ వాళ్ళు పనులను 4 రకాలుగా వర్గీకరించినారు. ఫస్ట్ వన్ సింపుల్ ఆర్ ఇండెఫినిట్ అంటారు. సెకండ్ వన్ కంటిన్యూయస్,
థర్డ్ వన్ పర్ఫెక్ట్, ఫోర్త్ వన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే టెన్స్ అంటే కాలాలు, టైం 3 రకాలు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అండ్ వర్బ్స్ అంటే యాక్షన్స్, యాక్షన్స్ 4 టైప్స్: సింపుల్ ఆర్ ఇండెఫినిట్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేటువంటి ఈ 4 రకాలైనటువంటి వాక్యాలను మనం చెప్పుకుంటాం. 4 రకాలైనటువంటివి చెప్పుకుంటాం. సరే, మరి ఏం చేస్తున్నారు? కాలాలు 3 రకాలు, యాక్షన్స్ 4 రకాలు. ఈ రెండింటిని కలిపి బై మిక్సింగ్ టైమ్ అండ్ యాక్షన్ ఇంగ్లీష్ పీపుల్ హ్యావ్ మేడ్ 12 బేసిక్ సెంటెన్సెస్. ఈ కాలాన్ని పనిని కలిపి ఇంగ్లీష్ వాళ్ళు 12 రకాలైనటువంటి వాక్యాలు తయారు చేస్తున్నారు. 12 బేసిక్ సెంటెన్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ అంటారు వాటిని. మీకు ఇంగ్లీష్లో వాక్యాలు నేర్చుకోవటం అనేది ఇక్కడి నుంచి మొదలైపోతుంది అన్నమాట. ప్రజెంట్ అని కాలాన్ని తీసుకుంటే దాంట్లో 4 యాక్షన్స్ కలిపేస్తే ప్రజెంట్ సింపుల్ ఆర్ ఇండెఫినిట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్లో 4 రకాల యాక్షన్స్: పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో 4 రకాల వాక్యాలు: ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలాగ కాలాలని పనులను కలిపేసి మొత్తం ఎన్ని రకాల వాక్యాలను ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేయడం జరిగింది? 12 బేసిక్ సెంటెన్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ అంటారు. వీటిని మనకు టెన్సెస్గా సార్లు చెబుతూ ఉంటారు. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? కాలాన్ని పనులని ఇక్కడ కలిపేస్తున్నారు అనమాట. అంటే మనం ఇంగ్లీష్ను బాగా నేర్చుకోవాలి అంటే కాలాన్ని పనిని మనము కలిపినటువంటి 12 బేసిక్ సెంటెన్సెస్ పైన చక్కటి అవగాహన ఉండాలి. ఓకేనా? అర్థమవుతుంది కదా? సరే, మరి 12 బేసిక్ సెంటెన్సెస్: ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలాగ 12 బేసిక్ సెంటెన్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటివి ఉన్నాయి కదా. మరి ఆ 12 బేసిక్ సెంటెన్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ ఓకే మనము ఏంటయ్యానంటే ఈ 12 బేసిక్ సెంటెన్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా ప్రజెంట్ సింపుల్ గురించి చూద్దాం. ప్రజెంట్ సింపుల్ స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ V1. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ కూడా ఉండవచ్చు, తప్పేం కాదు, ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ లేకపోయినా ప్రజెంట్ సింపుల్ చెప్పొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ V1 అనేది బేసిక్ స్ట్రక్చర్. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటారు. నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా, ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటారు. ఆ రకంగా సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఈజ్, యామ్, ఆర్ బి ఫార్మ్స్ అంటారు. ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అది. ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ స్లాష్ హ్యాజ్ ప్లస్ V3 అంటారు. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ స్లాష్ హ్యాజ్ ప్లస్ V3 అంటారు. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని మనం చెప్పుకుంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఎలాగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ స్లాష్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. V1 అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. గో, వెంట్, గాన్ లో V1 అంటే గో అని చెప్పుకోవచ్చు కదా. అది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ స్లాష్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ నోట్ చేసుకోవాలి, మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఓకేనా? మరి సెల్ ఫోన్లో చూస్తున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు వీటిని. పాస్ట్ సింపుల్ స్ట్రక్చర్ చూద్దాం. పాస్ట్ సింపుల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V2 వర్బ్ యొక్క రెండవ రూపము. పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ స్లాష్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది.
ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ స్లాష్ వర్ ప్లస్ V1 ప్లస్ సింగ్ ఫామ్ ఉంటుంది. ఓకేనా. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూస్తే మనము సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అంటే వర్బ్ యొక్క మూడవ రూపం ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. దీనిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అంటారు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటారు. ఫ్యూచర్ సింపుల్ స్ట్రక్చర్ ను చూద్దాం. ఫ్యూచర్ సింపుల్ స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ స్లాష్ విల్ ప్లస్ V1 ఉంటుంది. ఫ్యూచర్ సింపుల్ స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ స్లాష్ విల్ ప్లస్ V1 అనేటువంటిది ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ దగ్గరికి వద్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్ దగ్గరికి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి స్లాష్ విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి స్లాష్ విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. స్లాష్ అంటే అడ్డగీత అన్నమాట. ఓకేనా. షెల్ బి కానీ విల్ బి కానీ వస్తుందని చెప్పడం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ దగ్గరికి వస్తే సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ స్లాష్ విల్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ స్లాష్ విల్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దగ్గరికి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ స్లాష్ విల్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ సింగ్ ఫామ్ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దగ్గరికి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ స్లాష్ విల్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కు సంబంధించినటువంటి స్ట్రక్చర్ అన్నమాట. సో ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు అన్ని కూడాను. ఓకే. ఇవి 12 బేసిక్ సెంటెన్సెస్ గురించి మనం చెప్పుకుంటాం. ఓకేనా. ఓకే. ప్రజెంట్ సింపుల్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 చెప్పుకున్నాం కదా. మరి సమయాన్ని వృధా చేయకుండా చూద్దామా. ప్రజెంట్ సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇక్కడ నేను 3 రకాలైనటువంటి వాక్యాలు ప్రజెంట్ సింపుల్ కు సంబంధించినవి వ్రాయటం జరిగింది. అసర్టివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేటువంటి 3 రకాలు. అసర్టివ్ అంటే సాధారణ వాక్యాలు, నెగటివ్ అంటే వ్యతిరేక వాక్యాలు, ఇంట్రాగేటివ్ అంటే ప్రశ్నార్థక వాక్యాలను గురించి మనం చెప్పుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ V1 వర్బ్ యొక్క మొదటి రూపం అని చెప్పుకున్నాం కదా. V1, V2, V3 లిస్ట్ నేర్చుకోవాలి. ఒకవేళ మా దగ్గర లేదు సార్ అంటే నేను వీడియోలు ఇస్తాను. తర్వాత వీడియోలో ఓన్లీ V1, V2, V3 లిస్ట్ మాత్రమే ఉండేటువంటి వీడియో ఇస్తాను. చక్కగా అవి కూడా నోట్ చేసుకోవచ్చు. ఎవరైనా పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు నోట్ చేసుకోవచ్చు. అది నేర్చుకుని ఉంటారు ఇప్పటికే చాలా మంది. ఓకే. సమయాన్ని వృధా చేయకుండా ప్రజెంట్ సింపుల్ గురించి చూద్దాం. అసర్టివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్. ఐ ప్లే. ప్లే అనకూడదు, ప్లే అనాలి. ఐ ప్లే. ఐ ప్లే అంటే తెలుగులో నేను ఆడతాను అని అర్థం వస్తుంది. దీనికి నెగటివ్ చేయాలి. ఎలాగ చేయాలి నెగటివ్ వాక్యాలు అంటే ఒక సాధారణమైనటువంటి వాక్యాన్ని నెగటివ్గా చేయటానికి 2 రూల్స్ చెబుతాను. ఏమిటిదంటే ఒక వాక్యము ఉంటే అసర్టివ్ వాక్యము, దాన్ని నెగటివ్ చేయాలి అంటే ఆ అసర్టివ్ వాక్యములో సహాయక్రియ ఉంటే ఆ సహాయక్రియకు నాట్ చేరిస్తే అది నెగటివ్ అయిపోతుంది. ఐ ఆమ్ ప్లేయింగ్ అన్నాం అనుకోండి, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కాదు, ప్రజెంట్ సింపుల్ కాదు, అట్లాగనమాట. ఇక్కడ ఐ ప్లే అంటే ఇక్కడ చూడండి సహాయక్రియ ఉందా, లేదు. సహాయక్రియ ఉందా, లేదు. మరి లేనప్పుడు దీనిని నెగటివ్ చేయాలి అంటే సహాయక్రియ లేనప్పుడు దీనిని నెగటివ్ చేయాలి అనుకుంటే మనం
నెగటివ్ వాక్యంగా చేయాలి అనుకుంటే ప్రజెంట్లో అయితే డోంట్ డజంట్ కలుపుతాము, పాస్ట్లో అయితే డిడెంట్ కలుపుతాం. ఒక అసర్టివ్ వాక్యాన్ని నెగటివ్ చేయాలంటే రెండు రూల్స్. వాక్యంలో సహాయక్రియ ఉంటే హెల్పింగ్ వర్బ్ అంటారు, దానికి నాట్ కలిపితే అది నెగటివ్ అయిపోతుంది. ఓకే, సహాయక్రియ లేకపోతే ఇక్కడ లేదు చూడండి, ఐప్లేలో సహాయక్రియ లేదు, హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ ఉంది ఇక్కడ. ఓకేనా, మెయిన్ వర్బ్ ఉంటే దానికి నెగటివ్ చేయాలి అనుకుంటే డోంట్ డజంట్ కలపాలి ప్రజెంట్లో అయితే, పాస్ట్లో అయితే డిడెంట్ కలపాలి. ఇక్కడ ప్రజెంట్ కాబట్టి డోంట్ డజంట్ కలపాలి. మరి డోంట్ ఏదానికి కలపాలి? ఐ వి యు దేకు డోంట్ కలపాలి, హీ షీ ఇట్కు డజంట్ కలపాలి నెగటివ్ చేసేటప్పుడు. ఓకేనా, సరే ఐ ప్లే అంటే ఐ డోంట్ ప్లే, వి ప్లే అంటే వి డోంట్ ప్లే, యూ ప్లే అంటే యూ డోంట్ ప్లే, ఆ రకంగా చెప్పుకుంటాం. ఓకేనా, యూ డోంట్ ప్లే. హీకి వచ్చేటప్పటికి అసర్టివ్లో ఈ V1కి ఎస్ కలపాలి, ప్రజెంట్ సింపుల్ గుర్తుపెట్టుకోండి. హీ ప్లేస్ అనాలి, హీ ప్లేస్ అంటే హీ డజంట్ ప్లే. నెగటివ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. హీ డజంట్ ప్లేస్ అంటుంటారు చాలా మంది, తప్పు. హీ డజంట్ ప్లే అనాలి, హీ ప్లేస్ అంటాము. హీ డజంట్ తర్వాత మళ్ళీ ప్లేస్ రాకూడదు, హీ డజంట్ ప్లే అనాలి. షీ ప్లేస్కి ఏమొస్తుంది? షీ డజంట్ ప్లే. ఇట్ రెయిన్స్కి ఏమొస్తుంది? ఇట్ డజంట్ రెయిన్. హీ షీ ఇట్కి మటుకు డజంట్ వస్తుంది. అక్కడ మళ్ళీ V1కి మటుకు ఎస్ కలపకూడదు, ఇక్కడ కలపచ్చు అసర్టివ్లో. హీ ప్లేస్, హీ ప్లేస్, హీ డజంట్ ప్లే. షీ ప్లేస్, షీ డజంట్ ప్లే. ఇట్ రెయిన్స్, ఇట్ డజంట్ రెయిన్. దే ప్లేకు దే డోంట్ ప్లే, దేకు మళ్ళీ డోంటే వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఐ వి యూ దేకు డోంట్ వస్తుంది, హీ షీ ఇట్కు డజంట్ వస్తుంది అన్నమాట, దే డోంట్ ప్లే వస్తుంది. ఓకేనా, ఈ రకంగా చెప్పుకుంటాం మనం. ఇక ఇంట్రాగేటివ్ వాక్యాల దగ్గరికి వద్దాం. ఇంట్రాగేటివ్ వాక్యాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అసర్టివ్ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ వాక్యంగా ఎలాగ తయారు చేయాలి సింపుల్గా చెప్తాను. అసర్టివ్ సెంటెన్స్ ఐ ప్లే అంటాము కదా, ఐ ప్లేకు మామూలుగా ఐ ప్లే అని ఉంది. ఈ అసర్టివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఉంటే ఆ హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్ట్ ముందరికి తీసుకొచ్చేస్తే ఇంట్రాగేటివ్ అయిపోతుంది. ఐఆమ్ ప్లేయింగ్ అన్నాం అనుకోండి, యామ్ ఐ ప్లేయింగ్ వస్తుంది, యామ్ అనేది ముందరికి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్ లేదు. మరి హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు దానిని మనము ఏంటంటే నెగటివ్ కానీ ఇంట్రాగేటివ్ కానీ ఎలాగ చేయాలి, ఇంట్రాగేటివ్ ఎలాగ చేయాలి అంటే హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు, హెల్పింగ్ వర్బ్ ఉంటే దాన్ని సబ్జెక్ట్ ముందరికి తీసుకొచ్చేస్తే అది అయిపోతుంది. ఐఎమ్ ప్లేయింగ్ అంటే ఐఎమ్ ఐ ప్లేయింగ్. అట్లా హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఐ ప్లే అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఆ ఇంట్రాగేటివ్లో ఆ సబ్జెక్ట్ ముందర మనం ఏం కలపాలి? డూ కానీ డస్ కానీ కలపాలి. ఏం కలపాలి? డూ కానీ డస్ కానీ కలపాలి ప్రజెంట్లో అయితే. పాస్ట్లో అయితే డిడ్ కలపాలి, పాస్ట్లో అయితే డిడ్ కలపాలి హెల్పింగ్ వర్బ్ లేకపోతే. ఓకేనా, ఆ రెండు రూల్స్. హెల్పింగ్ వర్బ్ లేకపోతే డూ కానీ డస్ కానీ సబ్జెక్ట్ ముందర కలపాలి ప్రజెంట్లో. పాస్ట్లో అయితే హెల్పింగ్ వర్బ్ లేకపోతే పాస్ట్లో అయితే డిడ్ కలపాలి. ఐ ప్లేకి చూడండి, డూ ఐ ప్లే, ఐ వి యూ దేకు డూ, హీ షీ ఇట్కు డస్. ఐ ప్లేకు డూ ఐ ప్లే, ఐ ప్లేకి ఏమొస్తుంది? డూ ఐ ప్లే. వీ ప్లేకి ఏమొస్తుంది? డూ వీ ప్లే. యూ ప్లేకు డూ యూ ప్లే. హీ ప్లేస్కు డస్ హీ ప్లే. షీ ప్లేస్కు డస్ షీ ప్లే. ఇట్ రెయిన్స్కు డస్ ఇట్ రైన్. దే ప్లేకు డూ దే ప్లే. దే ప్లేకు డూ దే ప్లే అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అర్థమవుతుంది కదా, ఆ రకంగా మనం చెప్పుకుంటాం. డూ దే ప్లేకి వస్తుంది. హీ షీట్కి మటుకు డస్, డస్ హీ ప్లే. డస్ హీ ప్లేస్ అంటూ ఉంటారు చాలా మంది, తప్పు. డస్ హీ ప్లేని, డస్ హీ ప్లే, డస్ షీ ప్లే అని చెప్పాలి. డస్ ఇట్ రైన్ అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అర్థమైంది కదా, ఆ రకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా, ఓకే. సో ఇక్కడతో అసర్టివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, ప్రజెంట్ సింపుల్. ఐ ప్లే నేను ఆడతాను, ఐ డోంట్ ప్లే నేను ఆడను. డూ ఐ ప్లే నేను ఆడతాను. వి ప్లే మేము ఆడతాము. వి డోంట్ ప్లే మేము ఆడము. డూ వి ప్లే మేము ఆడతామా? యు ప్లే నువ్వు ఆడతావు. యు డోంట్ ప్లే నువ్వు ఆడవు. డూ యు ప్లే నువ్వు ఆడతావా?
హీ ప్లేస్ అతను ఆడతాడు. హీ డజంట్ ప్లే అతను ఆడడు. డస్ హీ ప్లే అతను ఆడతాడా? షీ ప్లేస్ ఆమె ఆడుతుంది. షీ డజంట్ ప్లే ఆమె ఆడదు. డస్ షీ ప్లే ఆమె ఆడుతుందా? ఇట్ రెయిన్స్ వర్షం పడుతుంది. ఇట్ డజంట్ రెయిన్ వర్షం పడదు. డస్ ఇట్ రెయిన్ వర్షం పడుతుందా? దే ప్లే వాళ్ళు ఆడతారు. దే డోంట్ ప్లే వాళ్ళు ఆడరు. డు దే ప్లే వాళ్ళు ఆడతారా? డు దే ప్లే వాళ్ళు ఆడతారా? తెలుగులో కూడా చక్కగా రాసుకోవాలి. ఓకేనా? దీన్ని మీరు సాధన చేయండి. నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒక మౌత్ జిమ్నాస్టిక్స్ చెప్తాను మీకు ఎలాగా అనేటువంటిది. నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా తర్వాత మీరు తీసుకుంటాను. I play, I don't play, do I play? We play, we don't play, do we play? You play, don't play, do you play? He plays, he doesn't play, does he play? She plays, she doesn't play, does she play? It rains, it doesn't rain, does it rain? They play, they don't play, do they play? ఈ రకంగా మనం స్ట్రక్చర్ను ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? తెలుగులో కూడా తర్వాత రాసుకోండి. ఓకే, ఇప్పుడు యూజెస్ చూద్దాం. ప్రజెంట్ సింపుల్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో చూద్దాం. అర్థమైనాయి కదా? ఇప్పుడు స్ట్రక్చర్ అర్థమైపోయింది కదా? యూజెస్ చూసే ముందర దీంట్లో ప్రశ్నలు ఏ విధంగా, సమాధానాలు ఏ విధంగా ఇవ్వాలి అనేది చూద్దాం. డు ఐ ప్లే అంటే నేను ఆడతానా ప్రశ్న అది. ఎస్ యూ డు, నేను ఆడతానంటే అవును నువ్వు ఆడతావు. ఎస్ యూ డు. నో యూ డోంట్, నువ్వు వాడవు. లేదు నువ్వు వాడవు. డు వి ప్లే, మేము ఆడతామా? మేము ఆడతామా? ఎస్ యూ డు, అవును మీరు ఆడతారు. నో యూ డోంట్, లేదు మీరు ఆడరు. లేదు మీరు ఆడరు. డు వి ప్లే అంటే మేము ఆడతామంటే ఎస్ యూ డు, అవును మీరు ఆడతారు. నో యూ డోంట్, మీరు ఆడరు. ఒక్కోసారి డు వి ప్లే అంటే మనము ఆడతామా అని వస్తుంది. వి అంటే మనము అని కూడా వస్తుంది కదా. డు వి ప్లే అంటే మనం ఆడతామని వస్తుంది. ఎస్ వి డు, అవును మనం ఆడతాము. నో వీ డోంట్, లేదు మనం ఆడము. మనము వచ్చినప్పుడు సమాధానం ఎస్ వీ డు, నో వీ డోంట్. మేము ఆడతాము అన్నప్పుడు మీరు ఆడతారు, మీరు ఆడరు. ఎస్ యూ డు, నో యూ డోంట్ అని వస్తుంది అన్నమాట. డు యూ ప్లే, నువ్వు ఆడతావా? డు యూ ప్లే, నువ్వు ఆడతావా? ఎస్ ఐ డు, అవును నేను ఆడతాను. నో ఐ డోంట్, లేదు నేను ఆడను. ఎస్ వీ డు, అవును మేము ఆడతాము. నో వీ డోంట్, లేదు మేము ఆడము అని చెప్పటం అన్నమాట. ఎస్ వీ డు, అవును మేము ఆడతాము. నో వీ డోంట్, లేదు మేము ఆడము అని చెప్పటం. డు యూ ప్లే అంటే నువ్వు ఆడతావు అంటే ఎస్ ఐ డు, అవును నేను ఆడతాను. నో ఐ డోంట్, లేదు నేను ఆడను. ఎస్ వీ డు, అవును మేము ఆడతాము. నో వీ డోంట్, లేదు మేము ఆడము అని చెప్పటం అన్నమాట. ఓకేనా? ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. డస్ హీ ప్లే, అతను ఆడతాడా? ఎస్ హీ డస్, అవును అతను ఆడతాడు. నో హీ డజంట్, లేదు అతను ఆడడు. ఎస్ హీ డస్, అవును అతను ఆడతాడు. నో హీ డజంట్, లేదు అతను ఆడడు. డస్ షీ ప్లే, ఆమె ఆడుతుందా? ఎస్ షీ డస్, అవును ఆమె ఆడుతుంది. నో షీ డజంట్, లేదు ఆమె ఆడదు. డస్ ఇట్ రెయిన్, వర్షం పడుతుందా? డస్ ఇట్ రెయిన్, వర్షం పడుతుందా? ఎస్ ఇట్ డస్, అవును వర్షం పడుతుంది. డు దే ప్లే, వాళ్ళు ఆడతారా? ఎస్ దే డు, అవును వాళ్ళు ఆడతారు. నో దే డోంట్, లేదు వాళ్ళు ఆడరు. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకుంటాం. సమాధానాలు, ప్రశ్నలు సమాధానాలు మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, నెగటివ్, ఇంట్రాగేటివ్, నెగటివ్, పాజిటివ్, నెగటివ్ ఆన్సర్స్ కూడా చెప్పడం జరిగింది. సరే, యూజెస్ ఆఫ్ ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ సింపుల్ యొక్క ఉపయోగాలు చూద్దాం మనం ఇప్పుడు. ఈ ప్రజెంట్ సింపుల్ యొక్క ఉపయోగాలు మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? మరి ఎక్కడ మనం ఈ ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తామో చూద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ యూసేజ్ చూడండి. టు టెల్ హ్యాబిట్స్ అంటే అలవాట్లు. ఎవరివైనా అలవాట్లు చెప్పాలనుకున్నప్పుడు ప్రజెంట్ సింపుల్ చెప్పేసేయండి. రొటీన్ వర్క్స్, ద యాక్షన్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ఏ రొటీన్ మేనర్ అంటే రొటీన్ గా జరిగే పనులు, ఎవ్రీడే
యాక్షన్స్, ఎవ్రీ వీక్ యాక్షన్స్, ఎవ్రీ మంత్ యాక్షన్స్, ఎవ్రీ ఇయర్ యాక్షన్స్. రొటీన్గా జరిగే పనులు అంటే డైలీ యాక్టివిటీస్ కూడా, దినచర్యలు కూడా చెప్పుకోవచ్చు. అలవాట్లు, దినచర్యలు, రొటీన్గా జరిగే పనులన్నీ మనం ప్రజెంట్ సింపుల్లో చెప్పేస్తాం. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ చూడండి, ప్రజెంట్ సింపుల్ అంటే ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V1. ఐకి గో వస్తుంది. అదే ఐ లేకుండా హీ ఉంటే గోస్ వస్తుంది కదా. ఐ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయాన్నే ఎక్కడికి వెడతాను? వాకింగ్కు వెడతాను. ఇది ఒక హ్యాబిట్, అలవాటు. ఉదయాన్నే వాకింగ్కి వెడతానంటే మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఉదయాన్నే వాకింగ్కి వెడతానంటే మీ అలవాటు కిందకి చెప్పుకున్నట్లేదు. ఉదయాన్నే వాకింగ్కి వెడతానంటే ప్రతిరోజు పెడతారు కదా, మీరు వాకింగ్కి అలవాటుగా పెడతారు. షీ కలెక్ట్స్ స్టాంప్స్, ఇంకొక హ్యాబిట్. షీ కలెక్ట్స్ స్టాంప్స్ అంటే ఆమె స్టాంప్స్ కలెక్ట్ చేస్తుంది. ఇవన్నీ హ్యాబిట్స్ను ప్రజెంట్ సింపుల్లో చెప్పాలి. షీ కలెక్ట్స్, సబ్జెక్ట్ ప్లస్ V1. రొటీన్గా జరిగే పని ప్రతిరోజు. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు టెంపుల్కి వెడుతుంది. షీ గోస్ టు ముంబై ఎవ్రీ మంత్. అతను ఎవ్రీ మంత్ ముంబైకి వెడతాడు. దే విజిట్ షిర్డీ ఎవ్రీ ఇయర్. వాళ్ళు షిర్డీని ఎవ్రీ ఇయర్ సందర్శిస్తారు. దే విజిట్, సబ్జెక్ట్ ప్లస్ V1. ఏమి? షీ గోస్ టు టెంపుల్, షీ గోస్. షీకి అన్నప్పుడు గోస్ వస్తుంది. అదే ఐ అన్నప్పుడు గో వస్తుంది. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే, ప్రతిరోజు. రొటీన్ వర్క్ అన్నమాట. అలాగా రొటీన్గా ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ యాక్షన్స్ చెప్పాలని ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తాం. ఓకేనా? అర్థమవుతున్నాయి కదా. ఐ గెట్ అప్ అట్ 6 AM. డైలీ యాక్టివిటీని కూడా ప్రజెంట్ సింపుల్ చెప్పొచ్చు. ఐ గెట్ అప్ అట్ 6 AM. నేను ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేస్తాను. ఐ బ్రష్ మై టీత్, బ్రష్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఐ గో టు కాలేజ్ అట్ 9 AM. 9 గంటలకు కాలేజ్కి వెళ్తాను. ఐ కమ్ బ్యాక్ హోమ్ అట్ 1 PM. 1 PM ఇంటికి వస్తాను. ఐ టేక్ లంచ్ అట్ 1 PM. ఐ టేక్ స్నాక్స్ ఇన్ ద ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటాను. ఐ గో టు బెడ్ అట్ 10 PM. నైట్ 10 గంటలకల్లా చక్కగా నిద్రపోతాను. ఐ గో టు బెడ్ అట్ 10 PM. ఐ గెట్ అప్ ఆర్ వేకప్ అట్ 6 AM. మళ్ళీ 6 గంటలకు నిద్ర లేస్తాను. ఇలా డైలీ యాక్టివిటీని అంతా కూడా మనము ప్రజెంట్ సింపుల్లో చెప్పుకోవచ్చు. ఏ టెన్స్లో చెప్పుకోవచ్చు? ప్రజెంట్ సింపుల్లో చెప్పుకోవచ్చు. రాజు మీట్స్ మీ ఎవ్రీ వీక్. ఇది రొటీన్ వర్క్. రాజు ప్రతి వారం నన్ను కలుస్తాడు. వి టేక్ లంచ్ అట్ 1 PM. అది డైలీ యాక్టివిటీ. లంచ్కు తింటాం 1 గంటకు అని చెప్పటం. అట్లాగా హ్యాబిట్స్ను, రొటీన్ వర్క్స్ను, డైలీ యాక్టివిటీస్ను, ప్రతిరోజు జరిగే పనులను అన్నింటినీ కూడా మనము ఏ టెన్స్లో చెప్తాము? ప్రజెంట్ సింపుల్లో చెప్పటము జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఏ టెన్స్లో చెప్పడం జరుగుతుంది? ప్రజెంట్ సింపుల్లో చెప్పటము జరుగుతుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా నేను చెప్పేటువంటిది? ఓకేనా? గుడ్. టు టెల్ ఫ్రీక్వెంట్లీ డూయింగ్ థింగ్స్. తరచుగా జరిగే పనులను కూడా ప్రజెంట్ సింపుల్లో చెప్పాలి. తరచుగా జరిగే పనులను ప్రజెంట్ సింపుల్లో చెప్పేస్తాము. ఓకేనా? నెవర్ అంటే ఎప్పుడూ కాదు. సెల్డమ్ అంటే చాలా అరుదుగా. రేర్లీ అన్నా అరుదుగా. సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు. ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా. ఆఫన్ అంటే తరచుగా. ఓకేనా? యూజువల్ అంటే సాధారణంగా. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు. డైలీ అంటే ప్రతిరోజు. ఓకే, డైలీ, ప్రతిరోజు. ఇలాగా తరచుగా జరిగే పనులన్నీ కూడా ప్రజెంట్ సింపుల్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. జరిగేటువంటి పనులు, అసలు జరగవు అనేటువంటి పనులు కూడా చెప్పచ్చు. వీటిని అడ్వర్బ్స్ అంటారు కదా. ఈ అడ్వర్బ్స్ సబ్జెక్ట్ తర్వాత వెంటనే వచ్చేస్తుంటాయి. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు వీటిని. నెవర్, సెల్డమ్, రేర్లీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిస్తే ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రజెంట్ సింపుల్ వస్తుంటాయి ఎక్కువ. నెవర్ అనేది ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా వస్తుంటుంది. ఐ నెవర్ ఈట్ మీట్. నేను ఎప్పుడు మాంసము తినను. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ ఈట్. ఐ నెవర్ ఈట్ మీట్. నేను ఎప్పుడు మాంసము తినను. షీ సెల్డమ్ మీట్స్ మీ. ఆమె అప్పుడప్పుడు నన్ను చాలా అరుదుగా కలుస్తూ ఉంటుంది. హీ రేర్లీ కమ్స్ టు ప్రొద్దుటూరు. అతను ప్రొద్దుటూరుకు చాలా అరుదుగా వస్తూ ఉంటాడు. దే సమ్ టైమ్స్ కమ్ టు క్లాసెస్. వాళ్ళు కొన్నిసార్లు ఎక్కడికి వస్తారు? క్లాసెస్కి వస్తారు. దే అంటే కమ్ వస్తుంది అంతే. ఇక్కడ సమ్ టైమ్స్ అంటే అది ప్లూరల్ అనుకోకండి, అది అడ్వర్బ్ మధ్యలో వస్తుంది. దే కమ్, సబ్జెక్ట్ ప్లస్ V1 అంతే. దే కమ్. అదే హీ ఉంటే ఇక్కడ కమ్స్ వస్తుంది. హీ సమ్ టైమ్స్ కమ్స్ టు క్లాసెస్ అనాలి. దే కమ్ టు క్లాస్. దే సమ్ టైమ్స్
కమ్ టు క్లాసెస్ అని చెప్తాం. రాజు ఫ్రీక్వెంట్లీ వాచెస్ మూవీస్. రాజు తరచుగా ఏం చూస్తూ ఉంటాడు? మూవీస్, సినిమాలు చూస్తూ ఉంటాడు. ఎవరు చూస్తూ ఉంటారు? రాజు. రాజు ఫ్రీక్వెంట్లీ వాచెస్ మూవీస్. రాజు తరచుగా సినిమాలు చూస్తూ ఉంటాడు. హీ ఆఫన్ గోస్ టు ఫిలిమ్స్. హీ ఆఫన్ గోస్ టు ఫిలిమ్స్. అతడు తరచుగా ఎక్కడికి వెడుతూ ఉంటాడు? సినిమాలకు వెడుతూ ఉంటాడు. హీ ఆఫన్ గోస్ టు ఫిలిమ్స్. అతను తరచుగా ఎక్కడికి వెడుతూ ఉంటాడు? సినిమాలకు వెడుతూ ఉంటాడు. ఓకేనా? షీ ఆల్వేస్ టేక్స్ టీ. ఆమె ఎల్లప్పుడూ టీనే తీసుకుంటుంది. హీ యూజువల్లీ సిట్స్ ఇన్ ద ఫ్రంట్ రో. అతను సాధారణంగా ఎక్కడ కూర్చుంటాడో? ముందు వరుసలో కూర్చుంటాడు. హీ యూజువల్లీ సిట్స్ ఇన్ ద ఫ్రంట్ రో. అతను సాధారణంగా ముందు వరుసలో కూర్చుంటాడు. హీ యూజువల్లీ సిట్స్ ఇన్ ద ఫ్రంట్ రో. అతను సాధారణంగా ముందు వరుసలో కూర్చుంటాడు అని చెప్పటం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనము చూస్తే ఈ తరచుగా ఈ పదాలు వస్తుంటాయి చూడండి, అడ్వర్బ్స్ వస్తున్నాయి. నెవర్, సెల్డమ్, రేర్లీ, సమ్ టైమ్స్, ఫ్రీక్వెంట్లీ, ఆఫన్, ఆల్వేస్, యూజువల్లీ, ఈ పదాలన్నీ వస్తూ ఉంటాయి ఈ ఫ్రీక్వెంట్లీ డూయింగ్ థింగ్స్ చెప్పేటప్పుడు. అర్థమైందా? ఈ రకంగా మనం తరచుగా జరిగే పనులను కూడా మనం ప్రజెంట్ సింపుల్లో చెప్పుకుంటాం. ఓకేనా? థర్డ్ రూల్ చూడండి, టు టెల్ యూనివర్సల్ ట్రూత్స్. ప్రపంచ సత్యాలను తెలిపేటప్పుడు ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తాం. హిస్టారికల్ అండ్ మైథలాజికల్ నేరేషన్స్ అండ్ రన్నింగ్ కామెంటరీ. చారిత్రాత్మకమైనటువంటి వివరణ ఇచ్చేటప్పుడు, పౌరాణికమైనటువంటి వివరణ ఇచ్చేటప్పుడు, అంతేకాకుండా రన్నింగ్ కామెంటరీ చెప్పేటప్పుడు, మన ప్రత్యక్ష వ్యాఖ్యానం అంటారు కదా, అది చెప్పేటప్పుడు కూడా ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్ చూస్తే మొట్టమొదటి యూనివర్సల్ ట్రూత్స్ చూద్దాం. అంటే ప్రపంచ సత్యాలు, మనం మార్చలేని సత్యాలు. టు టెల్ యూనివర్సల్ ట్రూత్స్, ప్రపంచ సత్యాలు అంటారు, మార్చలేని సత్యాల గురించి చూద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది యూనివర్సల్ ట్రూత్, ప్రపంచ సత్యం అంటారు. లేదు సార్, ఆనంద్ సార్ పడమర ఉదయిస్తాడన్నా కూడా అబద్ధమే అవుతాడు, తూర్పునే ఉదయిస్తాడు. ప్రపంచ సత్యం అంటే మార్చలేం. దాన్ని ప్రజెంట్ సింపుల్ చెప్పాలి. ద సన్ అంటే ఇట్టుతో సమానం. ఇట్టున్నప్పుడు వర్బుకి ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, యూనివర్సల్ ట్రూత్. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు పడమర అస్తమిస్తాడు. ఇది కూడా ప్రపంచ సత్యమే. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees సెంటిగ్రేడ్. 100 degrees సెంటిగ్రేడ్. నీళ్లు 100 డిగ్రీల వద్ద మరుగుతాయి. ఇది యూనివర్సల్ ట్రూత్. పొయ్యి మీద నీళ్లు పెట్టి 100 డిగ్రీల వద్ద మరగొద్దు అంటూ ఉంటాయి, మరుగుతాయి. అది ప్రపంచ సత్యం, మార్చలే. అవి ప్రపంచ సత్యాలు. అలా ప్రపంచ సత్యాలన్నీ కూడా ప్రజెంట్ సింపుల్లో చెప్పేస్తాం. హిస్టారికల్ నేరేషన్స్. ద కింగ్ అశోక కిల్స్ ద కింగ్ ఆఫ్ కళింగ. కింగ్ అశోక వస్తాడు, కళింగ రాజుని చంపుతాడు. ఇది హిస్టరీ. మన హిస్టరీ పుస్తకాలు చూస్తే దాంట్లో ప్రజెంట్ సింపుల్లో కూడా రాస్తారు. జరిగిపోయిన చరిత్ర అంతా ప్రజెంట్ సింపుల్లో కూడా రాసుకోవచ్చు. రామ కమ్స్ అండ్ కిల్స్ రావణ. ఇది మైథాలజీ, మైథలాజికల్ నేరేషన్స్, చారిత్రక పౌరాణిక ఘట్టాలు కూడా. దెన్ రామ కమ్స్ అండ్ కిల్స్ రావణ. ఇప్పుడు రాముడు వచ్చేసి రావణుని చంపేస్తారు. రామ కమ్స్ సబ్జెక్ట్ ప్లస్ V1, అశోక కిల్స్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇలాగ ఉంటుంది అనమాట. అదే స్ట్రక్చరే ఉంటుంది. మైథలాజికల్ ఈవెంట్స్, పౌరాణిక ఘట్టాలు తెలిపేటప్పుడు కూడా ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తారు. అర్థమవుతున్నాయి కదా? టు టెల్ రన్నింగ్ కామెంటరీ. రన్నింగ్ కామెంటరీ చెప్పేటప్పుడు ప్రత్యక్ష వ్యాఖ్యానం. క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, ప్రత్యక్ష వ్యాఖ్యానం మనం ప్రజెంట్ సింపుల్లో చెప్పొచ్చు. దెన్ బ్రెట్లీ కమ్స్ అండ్ బౌల్స్ టు విరాట్. ఇప్పుడు బ్రెట్లీ వస్తాడు, కమ్స్ అంటే వస్తాడు, అండ్ బౌల్స్ టు విరాట్. విరాట్ బౌలింగ్ చేస్తాడు. అండ్ హీ హిట్స్ ద బాల్ వెరీ హార్డ్. విరాట్ ఆ బాల్ని గట్టి కొట్టేస్తున్నాడు. అండ్ బాల్ రీచెస్ ద బౌండరీ లైన్. బాల్ ఎక్కడికి చేరుకునింది? బౌండరీ లైన్కి చేరుకునింది. దెన్ బ్రెట్లీ కమ్స్ అండ్ బౌల్స్ టు విరాట్ అండ్ హిట్స్ ద బాల్ వెరీ హార్డ్ అండ్ ద బాల్ రీచెస్ ద బౌండరీ లైన్ అని అలా చక్కగా ప్రజెంట్ సింపుల్లోని కామెంటరీ చెప్పేస్తుంటారు. అలా కామెంటరీ చెప్పేటప్పుడు కూడా ప్రజెంట్ సింపుల్ మనము ఉపయోగించుకోవచ్చును. అర్థమైంది కదా? ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ రూల్ చూడండి, మరి ప్రజెంట్ సింపుల్కి సంబంధించినటువంటిది. విత్ హియర్ అండ్ దేర్. హియర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ, ఆ పదాలతో. టు టెల్ అట్ ప్రజెంట్ అన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. హియర్ దేర్ అనే పదాలతో
ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నది అన్నప్పుడు, మామూలుగా ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నదంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగిస్తారు. కానీ హియర్ దేర్ తో మటుకు ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, హియర్ కమ్స్ ద బస్. ఇదిగో బస్ వస్తుంది. హియర్ ద బస్ కమ్స్ అంటారు మామూలుగా. హియర్ కమ్స్ ద బస్, వర్బ్ ముందరికి వచ్చింది, ఇబ్బంది ఏం కాదు. హియర్ కమ్స్ ద బస్, ఇదిగో బస్ వస్తుంది. దేర్ గోస్ మై ఫ్రెండ్, అదిగో మా ఫ్రెండ్ పోతున్నాడు. మై ఫ్రెండ్ గోస్ అనొచ్చు, దేర్ గోస్ మై ఫ్రెండ్ గోస్ అనొచ్చు. దేర్ గోస్ మై ఫ్రెండ్, అదిగో మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు. కళ్ళు ఎదురుగా ఇట్లాగా జరుగుతూ ఉందని హియర్ దేర్లతో అలాగ జరిగేటువంటి పనులను కూడా మనం చెప్పుకోవచ్చు. ద సింపుల్ ప్రజెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ షెడ్యూల్డ్ ఈవెంట్స్ అండ్ టైం టేబుల్స్. భవిష్యత్తులో ప్లాన్ వేసి ఉంటాం, ఇలాగ చెయ్యాల ఒక పని, ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసి ఉంటాం. ఫిక్స్డ్ ఈవెంట్స్ అంటారు. ఫలానా టైం ఫలానా ఒక పని చేయాలా అని టైం టేబుల్ వేసుకొని ఉంటాం భవిష్యత్తులో. అట్లా భవిష్యత్తులో టైం టేబుల్ ఫిక్స్ చేసినటువంటి పనులను మనం ప్రజెంట్ సింపుల్ చెప్తాం ఒక టైం టేబుల్కి వేసిన వాళ్ళు. మై ఫ్లైట్ లీవ్స్ అట్ 3 PM ఆన్ సండే. చూడండి ఇక్కడ ఫ్లైట్ 3 గంటలకు, సండే రోజు 3 గంటలకు బయలుదేరుతుంది. ఇక్కడ ఫిక్స్డ్ షెడ్యూల్ కదా ఇది, ఫిక్స్డ్ షెడ్యూల్ ఇది, షెడ్యూల్డ్ ఈవెంట్స్, ఫిక్స్డ్గా చేసినటువంటి షెడ్యూల్డ్ ఇది. మై ఫ్లైట్ లీవ్స్ అట్ 3 PM ఆన్ సండే. 3 గంటలకు బయలుదేరుతుంది అంటే టైం ఆల్రెడీ తెలిసిపోయింది కదా. ప్రాక్టీస్ ఎండ్స్ అట్ 8 AM టుమారో. ప్రాక్టీస్ 8 గంటలకల్లా అయిపోతుంది, రేపు ఉదయం 8 గంటలకల్లా ముగుస్తుంది అనమాట. ద కాంపిటీషన్ స్టార్ట్స్ దిస్ వీకెండ్. కాంపిటీషన్ ఈ వీకెండ్ లో మొదలైపోతుంది అని చెప్పటం అనమాట. కాంపిటీషన్ స్టార్ట్స్ దిస్ వీకెండ్. ఈ వీకెండ్ లో ఒక కాంపిటీషన్ మొదలైపోతుంది. మై అంకుల్ అరైవ్స్ ఫ్రమ్ అమెరికా నెక్స్ట్ వీక్. మా అంకుల్ అమెరికా నెక్స్ట్ వీక్ లో వస్తాడు. నెక్స్ట్ వీక్ వస్తాడంటే ఫిక్స్డ్ అయిపోయింది షెడ్యూల్ అనమాట, టైం టేబుల్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఆ టైం ప్రకారం వచ్చేస్తుంది. మై అంకుల్ అరైవ్స్ ఫ్రమ్ అమెరికా నెక్స్ట్ వీక్ అంటారు. అలాగ ఫిక్స్డ్ షెడ్యూల్ చెప్పాలి అంటే మన ప్రజెంట్ సింపుల్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఫ్యూచర్ కూడా అర్థమైంది, ఈవెన్ ఫ్యూచరే కదా, మరి ఆ రకంగా మనం చెప్పుకుంటాం. సెవరల్ వర్బ్స్ దట్ ఆర్ ఆఫన్ యూజ్డ్ టు రెఫర్ టు షెడ్యూల్డ్ ఈవెంట్స్. ఈ ప్రణాళిక ప్రకారం చేసేటప్పుడు ఈ వర్బులు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి, బిగిన్. ఓకే, ద మ్యాచ్ బిగిన్స్ అట్ 5 PM అంటారు. టుడే అట్ 5 PM. మ్యాచ్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది అంటే ఫ్యూచర్ చెప్పేటప్పుడు. ఈ స్టార్ట్స్ అట్ 5 AM దిస్ ఈవినింగ్. దిస్ ఈవినింగ్ 5 గంటలకు బయలుదేరుతాడు. ఐ ఫినిష్ ద వర్క్ టుమారో. రేపు పూర్తి చేస్తాను. చూడండి ఇట్లాగా మనం బిగిన్, స్టార్ట్, ఫినిష్. హీ అరైవ్స్ అట్ 5 PM. హీ అరైవ్స్ అట్ 5 PM ఆన్ సాటర్డే. 5 గంటలకు వచ్చేస్తాడు. లీవ్ అండ్ ఎండ్ అనే పదం కూడా ఉపయోగిస్తారు. ఎండ్, లీవ్, అరైవ్, ఫినిష్, స్టార్ట్, బిగిన్. ఈ భవిష్యత్తు తెలిపేటప్పుడు ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ 6వది చూడండి, రూలు టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ టైం. భవిష్యత్ టైం చెప్పేటప్పుడు ఆఫ్టర్ సమ్ కంజంక్షన్స్, కొన్ని కంజంక్షన్స్ తర్వాత ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తారు. ఫ్యూచర్ టైం చెప్పేటప్పుడు కొన్ని కంజంక్షన్స్ తర్వాత. మరి ఏ కంజంక్షన్స్ తర్వాత చూడండి, ఆఫ్టర్ తర్వాత ఏమొస్తుంది చెప్పండి, వెన్, బిఫోర్, యాజ్ సూన్ యాజ్, అంటిల్. ఈ పదాల తర్వాత ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తారు. ఓకేనా. హీ విల్ గివ్ ఇట్ టు యూ వెన్ యూ కమ్ నెక్స్ట్ సాటర్డే. అతను నీకు ఇస్తాడు నువ్వు నెక్స్ట్ సాటర్డే కనుక వస్తే. రెండు ఫ్యూచరే. ఎప్పుడైనా గుర్తుకు పెట్టుకోండి, రెండు ఫ్యూచర్లో పక్కనే రాయాలనుకుంటే ఒకటి ఫ్యూచర్లో ఒకటి ప్రజెంట్లో చెప్పాలి, కంపల్సరీగా చెప్పాలి. అట్లాగే అది రూల్. హీ విల్ గివ్ ఇట్ టు యూ వెన్ యూ కమ్ నెక్స్ట్ సాటర్డే. నెక్స్ట్ సాటర్డే వస్తే అతను నీకు ఇస్తాడు. వెన్ తర్వాత ఏమొచ్చిందో చూడండి అక్కడ. వెన్ తర్వాత ఏమొచ్చేసిందో చూడండి అక్కడ. ఏమొచ్చేసింది, ప్రజెంట్ సింపుల్ వచ్చేసింది. ఐ షల్ గో అవుట్ బిఫోర్ హీ కమ్స్ హియర్. నేను బయటికి వెళ్తాను అతను ఇక్కడికి వచ్చే ముందరగా. బిఫోర్ హీ కమ్స్ హియర్, అతను ఇక్కడికి రాకముందే నేను బయటికి వెళ్ళిపోతాను. యాజ్ సూన్ యాజ్ ద టీచర్ ఎంటర్స్ ద క్లాస్. టీచర్ లోపలికి వస్తూనే హీ విల్ టీచ్ స్టూడెంట్స్కి చెప్తాడు. యాజ్ సూన్ యాజ్ తర్వాత కూడా వచ్చేసింది. ఐ షల్ వెయిట్ అంటిల్ హీ రిటర్న్స్. అతను తిరిగి వచ్చేంత వరకు నేను వేచి ఉంటాను. హీ రిటర్న్స్ అంటే ప్రజెంట్ సింపుల్ కదా, అంటిల్ తర్వాత చూడండి ప్రజెంట్ సింపుల్ వచ్చింది. ఐ షల్ వెయిట్ అంటిల్ హీ విల్ రిటర్న్ అనకూడదు, ఎప్పుడు రెండు ఫ్యూచర్లో పక్కనే రాయకూడదు. ఐ షల్ వెయిట్ అంటిల్ హీ రిటర్న్స్, అతను తిరిగి వచ్చేంత వరకు అని చెప్పటం అనమాట. ఈ రకంగా వస్తూ ఉంటాయి. టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ టైమ్ ఆఫ్టర్ సమ్ కంజంక్షన్స్, ఆఫ్టర్, వెన్, బిఫోర్, యాజ్ సూన్ యాజ్, అంటిల్ ఈ పదాల తర్వాత వస్తుంది ఫ్యూచర్.
ప్రజెంట్ సింపుల్ వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్, ఎప్పుడైనా కూడా ఎవరికైనా సూచనలు ఇవ్వాలి, డైరెక్షన్స్. You go straight on and you turn left and okay, take first left, take second left, take third left, you take అని అర్థం వస్తుంది. ప్రజెంట్ సింపుల్ ఇస్తారు ఎప్పుడైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ డైరెక్షన్స్ కానీ చెప్పాలనుకుంటే, ఎవరికైనా సరే ఇన్స్ట్రక్షన్స్ కానీ డైరెక్షన్స్ కానీ చెప్పాలనుకుంటే ఈ రకంగా ఉపయోగిస్తారు. యు వాక్ ఫార్ 200 మీటర్స్, నువ్వు ఒక 200 మీటర్లు నడువు, ఇట్లాగే యు వాక్ ఫార్ 200 మీటర్స్, దెన్ యూ టర్న్ లెఫ్ట్కు తిరుగు, యు టర్న్ లెఫ్ట్ అండ్ యు గో స్ట్రైట్ ఆన్, అట్లాగే చక్కగా వెళ్ళు. ఇన్స్ట్రక్షన్స్ అని ప్రజెంట్ సింపుల్లో చక్కగా మీరు చెప్పేసేయచ్చు అనమాట. టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్ డైరెక్షన్స్ చెప్పాలనుకుంటే అనమాట. నెక్స్ట్ రూల్ చూడండి, ద సింపుల్ ప్రెజెంట్ కెన్ ఆల్సో ఇండికేట్ ద స్పీకర్ బిలీవ్స్ దట్ ఎ ఫ్యాక్ట్ వాస్ ట్రూ బిఫోర్, ఇట్ ఈస్ ట్రూ నౌ అండ్ విల్ బి ట్రూ ఇన్ ద ఫ్యూచర్. సింపుల్ ప్రెజెంట్ ఇంకా ఏం సూచిస్తుందంటే, స్పీకర్ నమ్ముతున్నాడు ఒక నిజం, అది ఇంతకుముందు నిజమే, ఇప్పుడు నిజమే, భవిష్యత్తులో కూడా నిజమే, ఫ్యాక్ట్స్ అన్నమాట. అది ఫ్యూచర్లో కూడా అది నిజమే అని నమ్ముతూ ఉన్నాడు, ట్రూత్ అన్నమాట అది. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఇఫ్ ద స్పీకర్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఫ్యాక్ట్స్, ఇఫ్ ద స్పీకర్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఫ్యాక్ట్. ఓకే, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఇఫ్ ద స్పీకర్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఫ్యాక్ట్. అతను కరెక్టా కాదనేది కాదు, అతను నమ్ముతున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు మేక్ జనరలైజేషన్స్ అబౌట్ పీపుల్స్ ఆర్ థింగ్స్. మొత్తం మీద ఒక స్టేట్మెంట్స్ అనమాట, జనరల్ స్టేట్మెంట్స్, కొంతమంది నమ్మినటువంటి స్టేట్మెంట్స్ అనమాట. క్యాట్స్ లైక్ మిల్క్, పిల్లకు పాలంటే చాలా ఇష్టం, అది ఒకరి అభిప్రాయం, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు చెప్తారు. బర్డ్స్ డోంట్ లైక్ మిల్క్, బర్డ్స్కు పాలంటే ఇష్టం లేదు, మనము ఇష్టమే బర్డ్స్ కూడా తాగుతాయని అనొచ్చు, అది మన స్టేట్మెంట్. వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం అది కరెక్ట్. డు డాగ్స్ లైక్ మిల్క్, కుక్కలకు పాలంటే ఇష్టమా? అర్థమైంది, అది కొంతమంది నమ్మకాలు అనమాట. ఇష్టమా అని ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇలాగ జనరల్గా అడిగేటువంటి ప్రశ్నలు. విజయవాడ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. విశాఖపట్నం ఈజ్ నాట్ ఇన్ కర్ణాటక, విశాఖపట్నం కర్ణాటకలో లేదు. విండోస్ ఆర్ మేడ్ ఆఫ్ గ్లాస్, కిటికీలన్నీ గ్లాస్తో ఎక్కువ తయారు చేస్తారు. విండోస్ ఆర్ నాట్ మేడ్ ఆఫ్ వుడ్, విండోస్ వుడ్తో చేయరు. కడప ఈజ్ ఎ స్మాల్ సిటీ, కడప చాలా చిన్న పట్టణం. ఇలాగ జనరల్ స్టేట్మెంట్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం ఏ టెన్స్లో ఇచ్చుకోవచ్చు, జనరల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ప్రజెంట్ సింపుల్ ఇచ్చుకుంటాం అనమాట. అర్థమైందా? ఓకేనా? సమరైజింగ్ ఏ బుక్, ఫిల్మ్ ఆర్ ప్లే, ఏదైనా ఒక పుస్తకం గురించి మీరు వివరణ ఇస్తున్నారు, క్లుప్తంగా చెప్తున్నారు, ఫిల్మ్ గురించి చెప్తున్నారు, ఒక నాటకాన్ని గురించి చెప్తున్నారు, అప్పుడు ప్రజెంట్ సింపుల్ చెప్పొచ్చు. హ్యారీ పాటర్ గోస్ టు హాగ్వార్ట్స్ స్కూల్, హీ హ్యాస్ 2 క్లోజ్ ఫ్రెండ్స్, హెర్మైన్ అండ్ అని అలాగా మీరు చెప్పుకోవచ్చు. షేక్స్పియర్స్ హ్యామ్లెట్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్, షేక్స్పియర్స్ హ్యామ్లెట్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్. One night he sees his father's ghost. The ghost tells him he has been murdered. ఇలాగ నేరేషన్ అన్నమాట, ఇది నేరేషన్ అంతే కదా. సమరైజింగ్ ఏ బుక్, ఫిల్మ్ ఆర్ ప్లే, మన నాటకాన్ని అట్లాగా సమరైజ్ చేసేటప్పుడు అంటే మొత్తం పుస్తకాల్లో ఉండేటువంటిది, సినిమాల్లో ఉండేటువంటిది, నాటకాల్లో ఉండేటువంటిది మనం ఏదైనా చెప్పాలనుకుంటే ప్రజెంట్ సింపుల్లో చెప్పేసేయచ్చు అనమాట. అర్థమైందా? ఆ రకంగా ప్రజెంట్ సింపుల్ యొక్క ఉపయోగాలన్నీ కూడా మనకు ఉంటాయి. ఇంకా ఉన్నాయి చూడండి, ఇంకా ఉన్నాయి. 10వది చూడండి. ఇంకా we use the present simple when something is generally or always true, ఎప్పటికీ నిజమే అని చెప్పటం అన్నమాట. when something is generally always true, ఎల్లప్పుడూ నిజమే. people need food, ప్రజలకు ఆహారం అవసరం. it snows in winter here, చలికాలంలో ఇక్కడ మంచు కురుస్తుంది. 2 and 2 make 4, 2 2 కలిస్తే 4 అవుతుంది. ఇవన్నీ ట్రూలే, నిజాలు కదా. ఈ నిజాలని చెప్పేటప్పుడు కూడా ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తాం. సంథింగ్ ఈజ్ జనరల్లీ ఆర్ ఆల్వేస్ ట్రూ, సాధారణంగా అది నిజమే అన్నమాట. వి సమ్టైమ్స్ యూజ్ ద ప్రజెంట్ సింపుల్ టు టాక్ అబౌట్ ద పాస్ట్ వెన్ వీఆర్ టెల్లింగ్ ఏ స్టోరీ. ఒక్కొక్కసారి ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తాం గతాన్ని గురించి చెప్పేటప్పుడు. ఒక స్టోరీ చెప్పేటప్పుడు గతాన్ని గురించి, గతంలో జరిగిన స్టోరీని ఇప్పుడు చెప్పేటప్పుడు మనం అంటే నేరేట్ చేసేటప్పుడు ఒక్కోసారి ప్రజెంట్ సింపుల్ కూడా ఉపయోగిస్తారు. టెలింగ్ ఏ స్టోరీ, ఐ వాజ్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్, నేను వీధిలో నడుచుకుంటూ పోతూ ఉన్నాను అంటే ఇది గతంలో జరిగింది. ద అదర్ డే, ఒకరోజు పోతూ ఉంటే వెన్ సడన్లీ దిస్ మ్యాన్ కమ్స్ అప్, ఉన్నటువంటి ఈ మనిషి వచ్చేస్తున్నాడు టు మీ.
ఐ వాజ్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ ద అదర్ డే. ఒకరోజు నేను వీధిలో నడుచుకుంటూ పోతూ ఉంటే వెన్ సడన్లీ దిస్ మ్యాన్ కమ్స్ అప్ టు మీ, ఇదో ఈ మనిషి నా దగ్గరికి వచ్చినాడు అండ్ టెల్స్ మీ, నాకు చెప్పినాడు, హీ హ్యాస్ లాస్ట్ హిస్ వ్యాలెట్, అతని యొక్క పర్సు పోగొట్టుకున్నాడంట. అండ్ ఆస్క్స్ మీ, నన్ను అడిగినాడు టు లెండ్ హిమ్ సమ్ మనీ, డబ్బు ఇమ్మని అడిగినాడు. వెల్ హీ లుక్స్ ఏ బిట్ డేంజరస్, అతను చూస్తే కాస్త అపాయకారి కనపడినాడు. సో ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ టు డూ, సరే ఏం చేయాలో నాకు తెలియలేదు. అండ్ వైల్ వీఆర్ స్టాండింగ్ దేర్, అక్కడ నిలబడుకొని ఉన్నాం మేము, అలాగాని చెప్పేటప్పుడు అనమాట. అంటే ఇది గతంలో జరిగిందే ప్రజెంట్లో కూడా చెప్తున్నారు చూడండి. నేను ఒకరోజు నడుచుకుంటూ పోతున్నాను, ఉన్నట్టుండి ఈ మనిషి నా దగ్గరికి వచ్చినాడు, చెప్పినా నా దగ్గర డబ్బు లేదు, పోగొట్టుకున్న పర్సుకు కాస్త తప్పు ఇవ్వండి అంటే అతను చూస్తే డేంజరస్ కనిపించినాడు. ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ టు డూ అండ్ వైల్ వీఆర్ స్టాండింగ్ దేర్, అక్కడ నిలబడుకొని ఉన్నాం, ఏం చేయాలో దిక్కు తెలియలేదు అని ప్రజెంట్లోకి వచ్చేసినాం. అంటే జరిగిందంతా పాస్ట్లో అయినా కూడా ప్రజెంట్లో నేరేట్ చేస్తున్నాం. పాస్ట్లో జరిగింది కూడా ఇట్లా ప్రజెంట్లో నేరేట్ చేసేటప్పుడు మనం ప్రజెంట్ సింపుల్ ఉపయోగించుకోవచ్చు. సో ఆ రకంగా మనం ప్రజెంట్ సింపుల్ గురించి చెప్పుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఓకేనా? ఈ 11 రూల్స్ కూడాను జాగ్రత్తగా చూసుకోండి. అందులో కొన్ని రూల్స్ మనకి ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి కూడా. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ గురించి చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ గురించి చూస్తే ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చూస్తే మనకి ఏముందంటే, ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చూస్తే మనకు సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ సింగ్ ఫామ్ అన్నమాట. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ సింగ్ ఫామ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్. అసర్టివ్ చూడండి, ఐఎమ్ ప్లేయింగ్. నెగటివ్, ఐఎమ్ంట్ ప్లేయింగ్. ఇంట్రాగేటివ్, am I playing, am I playing. I am playing అంటే నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను. I amn't playing అంటే నేను ఇప్పుడు ఆడుతూ ఉండటం లేదు. am I playing అంటే నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నానా అని వస్తుంది అన్నమాట. we are playing, మేము ఇప్పుడు ఆడుతూ ఉన్నాము. we aren't playing, మేము ఇప్పుడు ఆడుతూ ఉండటం లేదు. are we playing, మేము ఇప్పుడు ఆడుతూ ఉన్నామా. you are playing, నువ్వు ఇప్పుడు ఆడుతూ ఉన్నావు. you aren't playing, నువ్వు ఇప్పుడు ఆడుతూ ఉండటం లేదు. are you playing, నువ్వు ఇప్పుడు ఆడుతూ ఉన్నావా. he is playing, అతను ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు. he isn't playing, అతను ఇప్పుడు ఆడుతూ ఉండటం లేదు. is he playing, అతను ఇప్పుడు ఆడుతూ ఉన్నాడా. she is playing, ఆమె ఇప్పుడు ఆడుతూ ఉన్నది. she isn't playing, ఆమె ఇప్పుడు ఆడుతూ ఉండటం లేదు. is she playing, ఆమె ఇప్పుడు ఆడుతూ ఉన్నదా. it is raining, వర్షం పడుతూ ఉన్నది. it isn't raining, వర్షం పడుతూ ఉండటం లేదు. is it raining, వర్షం పడుతూ ఉన్నదా. they are playing, వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉన్నారు. they aren't playing, వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉండటం లేదు. are they playing, వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉన్నారా అనేది చూద్దాం. సో ఇక్కడ ఐకి యామ్, వీకి ఆర్, యూకు ఆర్, హీకి ఈజ్, షీకి ఈజ్, ఇట్ ఈజ్, దేక్ ఆర్ వస్తుంది, ఇట్కి ఈజ్ వస్తుంది. ఓకేనా? హీ అంటే రాజు, రాజు ఈజ్. షీ అంటే సీత, సీత ఈజ్ అనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ నాట్ ప్లేయింగ్, యామ్ ఐ ప్లేయింగ్. we are playing, we are not playing, are we playing. you are playing, you aren't playing, are you playing. he is playing, he isn't playing, is he playing. she is playing, she isn't playing, is she playing. it's raining, it's not, it isn't raining, is it raining. they are playing, they aren't playing, are they playing. ఓకేనా? అది am I playing, నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నానా. yes you are, అవును నువ్వు ఆడుతూ ఉన్నావు. no you aren't, లేదు నువ్వు ఆడుతూ ఉండటం లేదు. are we playing, మేము ఇప్పుడు ఆడుతూ ఉన్నామా. yes you are, అవును మీరు ఆడుతూ ఉన్నారు. no you aren't, లేదు మీరు ఆడుతూ ఉండటం లేదు. yes we are, అవును మేము ఆడుతూ ఉన్నాము. no we aren't, లేదు మేము ఆడుతూ ఉండటం లేదు. సో ఆర్ we playing అంటే మనం ఆడుతూ ఉన్నామంటే yes we are, అవును మనం ఆడుతూ ఉన్నాము. no we are అంటే మనం ఆడుతూ ఉండటం లేదు. ఓకే. ఆర్ యూ ప్లేయింగ్, నువ్వు ఆడుతూ ఉన్నావా. yes I am, నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను. no I am not, నేను ఇప్పుడు ఆడుతూ ఉండటం లేదు. ఆర్ యూ ప్లేయింగ్ అంటే మీరు ఆడుతూ ఉన్నారా అంటే yes we are, అవును మేము ఆడుతూ ఉన్నాం. no we are అంటే మేము ఆడుతూ ఉండటం లేదు. ఈజ్ హీ ప్లేయింగ్, అతను ఇప్పుడు ఆడుతూ ఉన్నాడా. yes he is, అవును అతను ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు. no he isn't, అతను ఇప్పుడు ఆడుతూ ఉండటం లేదు. ఈజ్ షీ ప్లేయింగ్, ఆమె ఇప్పుడు ఆడుతూ ఉన్నదా. yes she is, అవును ఇప్పుడు ఆమె ఆడుతూ ఉన్నది. no she isn't, ఆమె ఇప్పుడు ఆడుతూ ఉండటం లేదు. is it raining, వర్షం పడుతూ ఉన్నదా. yes it is, అవును పడుతూ ఉన్నది. no it isn't, వర్షం పడుతూ ఉండటం లేదు.
ఆర్ దే ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ ఉన్నారా? ఎస్ దే ఆర్, అవును వాళ్ళు ఆడుతున్నారు. నో దే ఆర్ంట్, లేదు వాళ్ళు ఆడుతూ ఉండటం లేదు. ఓకేనా? ఓకే, మరి ఇందులో రూల్స్ చూద్దాం మనం. ఓకేనా? ఓకే, ఫస్ట్ రూల్, మొట్టమొదటి రూల్ కనుక చూస్తే, ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్ an action is going on at present. దీన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నది అని తెలిపేటప్పుడు ఉపయోగిస్తాం. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ నౌ, నేను ఇప్పుడు మార్కెట్కు పోతూ ఉన్నాను, ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నది. ఇందులో నౌ, అట్ ప్రజెంట్, అట్ దిస్ టైమ్, స్టిల్ అనే పదాలు వస్తాయి. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ నౌ, నేను ఇప్పుడు మార్కెట్కు పోతూ ఉన్నాను. షీ ఈస్ వాచింగ్ టీవీ అట్ ప్రజెంట్, ఆమె ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నది, ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నదని తెలిపేదానికి దీనిని ఉపయోగిస్తాం. దే ఆర్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అట్ దిస్ టైమ్, ఇప్పుడు వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇట్ ఈస్ స్టిల్ రైనింగ్, ఇప్పుడు వర్షం పడుతూ ఉన్నది అని చెప్పేటప్పుడు, అంటే ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నది అని చెప్పేటప్పుడు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ మనము ఉపయోగిస్తాం అన్నమాట. రూల్ నెంబర్ 2 చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్ బిఫోర్ అవర్ వెరీ ఐస్ అన్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్, ఆర్ ఇన్ అవర్ ప్రెమిసెస్ అన్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. దీన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్ బిఫోర్ అవర్ వెరీ ఐస్ అన్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్, ఆర్ ఇన్ అవర్ ప్రిమిసెస్ అన్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే మన కళ్ళెదురుగా ఒక పని జరుగుతూ ఉందన్నప్పుడు, లేకపోతే మన పరిసరాలలో ఒక పని జరుగుతూ ఉందన్నప్పుడు. చూడండి, లుక్, చూడు, ద బాయ్ ఈజ్ క్రాసింగ్ ద రోడ్, అబ్బాయి రోడ్ దాడుతున్నాడు అంటే కళ్ళెదురుగా ఒక పని జరుగుతుంది. చూడండి, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ లో రాస్తున్నాం, ద బాయ్ ఈజ్ క్రాసింగ్, సబ్జెక్ట్ ఈజ్ ఎంఆర్ వివనింగ్ ఫామ్. సి, చూడు, హౌ ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్, పక్షి ఎట్లాగే ఎగురుతూ ఉందో. డోంట్ డిస్టర్బ్ హిమ్, అతన్ని డిస్టర్బెన్స్ చేయొద్దు. హీ ఈజ్ రైటింగ్ ద ఎగ్జామ్, అతను ఎగ్జామ్ వ్రాస్తూ ఉన్నాడు. డోంట్ మేక్ ఎ నాయిస్, శబ్దం చేయొద్దు. ఫాదర్ ఈజ్ స్లీపింగ్, ఫాదర్ ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. హుష్, శబ్దం చేయొద్దు. సమ్వన్ ఈజ్ కమింగ్, సమ్వన్ ఈజ్ కమింగ్, ఎవరు వస్తూ ఉన్నారు. లిసన్, విను, గర్ల్స్ ఆర్ మేకింగ్ మచ్ నాయిస్, అమ్మాయిలు ఎక్కువ శబ్దం చేస్తూ ఉన్నారు. సో లుక్ అని, సీ అని, డోంట్ డిస్టర్బ్ హిమ్, డోంట్ మేక్ ఎ నాయిస్, హుష్, సమ్వన్ ఈజ్ కమింగ్, లిసన్, గర్ల్స్ ఆర్ మేకింగ్ మచ్ నాయిస్. ఇలాగా చెప్తూ ఉంటే ఇదంతా కూడా ఏ టెన్స్ లో చెప్తున్నాడు? ప్రజెంట్ కంటిన్యూస్ లో అన్నమాట. మన కళ్ళెదురుగా జరుగుతుంది, మన పరిసరాల్లో ఒక పని జరుగుతుంది అన్నప్పుడు దీనిని ఉపయోగిస్తాం. మూడవ రూల్ చూడండి, ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్ అరేంజ్మెంట్స్. ఓకే, ఇంతకుముందు ఫిక్స్డ్ ప్లాన్స్, టైం టేబుల్, ఫిక్స్డ్ టైం టేబుల్స్ అయితే ప్రజెంట్ సింపుల్ ఉపయోగించిన ఫ్యూచర్ చెప్పడానికి. ఇక్కడ ఫ్యూచర్ ప్లాన్స్, భవిష్యత్ ప్రణాళికలు వేస్తున్నాం. ఆర్ అరేంజ్మెంట్స్, ఏమన్నా అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. మేరీ ఈజ్ గోయింగ్ టు ఏ న్యూ స్కూల్ నెక్స్ట్ టర్మ్, నెక్స్ట్ టర్మ్ లో మేరీ కొత్త స్కూల్లో జాయిన్ కాబోతుంది. గోయింగ్ టు న్యూ స్కూల్, మేరీ కొత్త స్కూల్కి వెళ్ళబోతూ ఉంది. వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ నువ్వేం చేయబోతున్నావు. ఓకే, అలాగ మనం చెప్పేటప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్ అరేంజ్మెంట్స్ గురించి చెప్పేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ లో చెప్పొచ్చు అన్నమాట. We also use the present continuous to talk about something which is happening before and after a specific time. Okay, and present continuous ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారంటే, to talk about, మాట్లాడటానికి, something which is happening before and after a specific time. ఒక స్పెసిఫిక్ టైం కంటే ముందర లేకపోతే తర్వాత ఏదో జరగబోతుంది అని చెప్పటం అనమాట. జరుగుతూ ఉంటుంది అని చెప్పటం. అట్ 8 o'clock ఒక స్పెసిఫిక్ టైం తీసుకుంటే, వీఆర్ యూజువల్లీ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. అట్ 8 o'clock వీఆర్ యూజువల్లీ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సాధారణంగా మేము బ్రేక్ఫాస్ట్ 8 గంటలకు తీసుకుంటాం. వెన్ ఐ గెట్ హోమ్, నేను ఇంటికి చేరుకుంటూనే, ద చిల్డ్రన్ ఆర్ డూయింగ్ దేర్ హోంవర్క్, పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. అలాగా స్పెసిఫిక్ బిఫోర్ ఆఫ్టర్ టైంలో జరుగుతూ ఉంది, ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. సంథింగ్ విచ్ వి థింక్ ఈస్ టెంపరరీ, ఒక వ్యక్తి టెంపరీగా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు. మైకేల్ ఈజ్ అట్ యూనివర్సిటీ, మైకేల్ ఈజ్ యూనివర్సిటీలో ఉన్నాడు. హీ ఈజ్ స్టడీయింగ్ హిస్టరీ, అతను ఏం చదువుకుంటున్నాడు? హిస్టరీ చదువుకుంటున్నాడు టెంపరీగా, అంతే కదా. స్టడీయింగ్ అనేది ఇంకా హిస్టరీ కొంతకాలమే కదా చదివేది. ఐఎమ్ వర్కింగ్ ఇన్ లండన్ ఫర్ ద నెక్స్ట్ 2 weeks, వచ్చే 2 వారాల్లో నేను లండన్లో
పని చేస్తున్నాను, పని చేయబోతున్నాను, అలాగ టెంపరీగా పని చేయబోతున్నామని చెప్పేటప్పుడు 2 వారాలు పని చేయబోతున్నా, 2 వారాలు అంటే టెంపరీగా చేయబోతున్నాను. సంథింగ్ విచ్ ఈస్ న్యూ అండ్ కాంట్రాస్ట్ విత్ ఏ ప్రీవియస్ స్టేట్ అంటే ఇంతకు ముందు కంటే ఇప్పటికీ కాస్త భిన్నంగా పరిస్థితులు మారిపోతున్నాయి అని చెప్పేటప్పుడు దీనిని ఉపయోగిస్తాం. కాంట్రాస్ట్, కొత్తగా సంథింగ్ విచ్ ఈస్ న్యూ అండ్ కాంట్రాస్ట్ విత్ ద ప్రీవియస్ స్టేట్, కొత్తగా వచ్చిందంటే ఇంతకు ముందు దానికి భిన్నంగా ఉంటుంది అనేది. దీస్ డేస్ మోస్ట్ పీపుల్ ఆర్ యూజింగ్ ఈమెయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లెటర్స్. ఈ రోజుల్లో ప్రజలంతా కూడా ఈమెయిల్ ఉపయోగిస్తున్నారు లెటర్స్ కంటే కూడా. అంటే పాత దానికంటే కూడా ఇది కాస్త భిన్నంగా ఉంది అన్నమాట ఈమెయిల్ రాయడం అనేది. దీస్ డేస్ మోస్ట్ పీపుల్ ఆర్ యూజింగ్ ఈమెయిల్ అని చెప్పడం. వాట్ సార్ట్ ఆఫ్ క్లాత్స్ ఆర్ టీనేజర్స్ వియరింగ్ నవ్ డేస్? ఎటువంటి దుస్తులు టీనేజర్స్ ఈ రోజుల్లో వేస్తూ ఉన్నారు? వాట్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ దే లిసనింగ్ టు? ఎటువంటి మ్యూజిక్ వాళ్ళు వింటూ ఉన్నారు అని చెప్పటం అన్నమాట. ఓకే, అంటే ఇంతకు ముందు కంటే కాస్త భిన్నంగా ఉన్నారన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగిస్తూ ఉంటాం. రూల్ నెంబర్ 7 చూస్తే సంథింగ్ విచ్ ఈస్ చేంజింగ్, గ్రోయింగ్ ఆర్ డెవలపింగ్. ఒకటి మారిపోతూ ఉంది, పెరిగిపోతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది అని చెప్పేటప్పుడు కూడా ఉపయోగిస్తాం. ద చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ అప్ క్విక్లీ. పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా అని చెప్పటం. ద క్లైమేట్ ఈజ్ చేంజింగ్ ర్యాపిడ్లీ. వాతావరణం మారిపోతుంది కదా ఎక్కువ అనటం. యువర్ ఇంగ్లీష్ ఈజ్ ఇంప్రూవింగ్. నీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది కదా అనేటప్పుడు కూడా ఇట్లాగా చేంజింగ్, గ్రోయింగ్, డెవలపింగ్ అన్నప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగిస్తుంటారు. సంథింగ్ విచ్ హ్యాపెన్స్ అగైన్ అండ్ అగైన్, మరలా మరలా జరుగుతూ ఉంటుంది ఇది అన్నప్పుడు, మరలా మరలా జరుగుతూ ఉంటుంది అనేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ రైనింగ్ ఇన్ లండన్. లండన్లో ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి అబ్బా అని చెప్పేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ రైనింగ్ ఇన్ లండన్ అనొచ్చు. ఇట్ ఆల్వేస్ రెయిన్స్ ఇన్ లండన్ అని కూడా అనొచ్చు. ప్రజెంట్ సింపుల్ కూడా చెప్పొచ్చు అగైన్ అండ్ అగైన్. దానికి ప్రజెంట్ కంటిన్యూస్ కూడా ఉపయోగించుకోవచ్చు. దే ఆర్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్, ఎప్పుడు వాళ్ళు వాదలాడుతూ ఉంటారని చెప్పటం. జార్జ్ ఈజ్ గ్రేట్, హీ ఈజ్ ఆల్వేస్ లాఫింగ్. జార్జ్ చూడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడని చెప్పటం. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది అని చెప్పేదానికి దీనికి ఉపయోగిస్తారు. దీనికి ప్రజెంట్ సింపుల్ కూడా ఉపయోగించవచ్చు. జార్జ్ ఈజ్ గ్రేట్, హీ ఆల్వేస్ లాఫ్స్, దే ఆల్వేస్ ఆర్గ్యూ, అది కూడా చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. నోట్ దట్ వి నార్మల్ యూజ్ ఆల్వేస్ విత్ దిస్ యూజ్. ఓకే, ఈ అగైన్ అండ్ అగైన్ అని జరిగేటప్పుడు ఇక్కడ ఆల్వేస్ అనేది ఉపయోగిస్తుంటారు ఎక్కువగా. ఓకే, పదం. రూల్ నెంబర్ 9 చూడండి. వీ కెన్ యూజ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టు టాక్ అబౌట్ ద పాస్ట్ వెన్ వీఆర్ టెలింగ్ ఏ స్టోరీ. టెలింగ్ ఏ స్టోరీ, పాస్ట్ లో జరిగింది మళ్ళీ స్టోరీగా చెప్పేటప్పుడు ఇంతకుముందు ప్రజెంట్ సింపుల్ ఉపయోగించినాం కదా, ప్రజెంట్ కంటిన్యూస్ కూడా ఉపయోగించుకోవచ్చు. The other day I am just walking down the street. ఆ రోజు నేను నడుచుకుంటూ పోతున్నాను. when suddenly this man comes up to me, మనిషి నా దగ్గరికి వచ్చినాడు, and asks me to lend him some money, డబ్బు అడిగినాడు. well, he is carrying a big basket, big stick. అతని చేతిలో పెద్ద కట్టె ఉంది and he looks a bit dangerous, చాలా డేంజరస్ కనిపించినాడు. so I am wondering what to do, ఏం చేయాలనేది ఆశ్చర్యపోయానని చెప్పటం. while I am just walking down the street అని అలా ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇట్లా ఉపయోగించుకోవచ్చు. టెలింగ్ ఏ స్టోరీలో కూడా ఉపయోగించుకోవచ్చు. పాస్ట్ చెప్పేటప్పుడు నెరేషన్ ఒకసారి ఉపయోగించుకుంటారు ప్రజెంట్ కంటిన్యూస్ కూడా. సమ్మరైజింగ్ ఏ బుక్, ఫిల్మ్ ఆర్ ప్లే, ఒక్కోసారి ఒక బుక్ గురించి, ఫిల్మ్ గురించి, ప్లే గురించి మాట్లాడేటప్పుడు కూడా ఉపయోగిస్తుంటారు. హ్యారీ పాటర్ ఈజ్ పీపుల్ అట్ హాగ్వార్ట్స్ స్కూల్. హాగ్వార్ట్స్ స్కూల్లో హ్యారీ పాటర్ విద్యార్థి. వన్ డే వెన్ హీ ఈస్ ప్లేయింగ్, ఒకరోజు అతను ఆడుకుంటున్నప్పుడు, క్విడిచ్ హీ సీస్, ఈస్ ప్లేయింగ్ క్విడిచ్, అతను క్విడిచ్ గేమ్ ఆడుకుంటున్నాడు. హీ సీస్ ఏ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్కై, అంతలో ఆకాశంలో ఒక వింత వస్తువు కనిపించింది. హీ వండర్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అతను ఆశ్చర్యపోయినాడు ఏం జరుగుతుందని చెప్పటం అనమాట. ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. అది 10th రూల్. నెక్స్ట్ 11th రూల్ చూడండి. వి డోంట్ నార్మల్లీ యూజ్ ద కంటిన్యూస్ విత్ స్టాట్యూ వర్బ్స్. ఈ కంటిన్యూస్ రూపాన్ని స్టాట్యూ వర్బ్స్ తో ఉపయోగించకూడదు. స్టాట్యూ వర్బ్స్ అంటే మనకు తెలుసు కదా, దే డోంట్ టెల్ అస్ యాక్షన్, పనులను తెలపవు ఇవి, కాబట్టి వీటితో ఉపయోగించకూడదు. స్టాట్యూ వర్బ్స్ అంటే ఏమేమి ఉన్నాయో చూడండి. వర్బ్స్ ఆఫ్ థింకింగ్ అండ్ ఫీలింగ్, బిలీవ్, డిస్లైక్, నో, లైక్, లవ్, లవ్ అనేది క్రింద రావాలి, లైక్, లవ్, హేట్, ప్రిఫర్, రియలైజ్, రికగ్నైజ్, రిమెంబర్, సపోజ్, థింక్, అండర్స్టాండ్ అనే అర్థంలో, వాంట్, విష్,
ఇవన్నీ వర్బ్స్ ఆఫ్ థింకింగ్ అండ్ ఫీలింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడాను వచ్చినప్పుడు ఐఎమ్ బిలీవింగ్ హిమ్ అనకూడదు, ఐ బిలీవ్ హిమ్ అనాలి. ఐఎమ్ నోయింగ్ హిమ్ అనకూడదు, ఐ నో హిమ్ అనాలి. ఐఎమ్ లవింగ్ హిమ్ అనకూడదు, ఐ లవ్ హిమ్ అనాలి. షీఈస్ హేటింగ్ మీ అనకూడదు, షీ హేట్స్ మీ అనాలి. అలాగ అంటూ ఉండాలి. వర్బ్స్ ఆఫ్ సెన్సెస్ అపియర్, ఫీల్, లుక్, సీమ్, స్మెల్, సౌండ్, టేస్ట్, అగ్రీ, బిలాంగ్, డిసగ్రీ, ఓన్, పొసెస్. ఈ పదాలన్నిటికీ కూడా మనము కంటిన్యూస్ రూపం ఉండదు. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ హిమ్ అనకూడదు, ఐ అగ్రీ విత్ హిమ్ అనాలి. ఐమే ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. దిస్ హౌస్ ఇస్ బిలాంగింగ్ టు హిమ్ అనకూడదు, దిస్ హౌస్ బిలాంగ్స్ టు హిమ్ అనాలి. ఐఎమ్ అండర్స్టాండింగ్ యూ అనకూడదు, ఐ అండర్స్టాండ్ యూ అనాలి. దిస్ కేక్ ఈస్ టేస్టింగ్ వండర్ఫుల్ అనకూడదు, దిస్ కేక్ టేస్ట్స్ వండర్ఫుల్ అని చెప్పాలి. ఓకే ఓకే ఆ రకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ పదాలకన్నిటికీ కంటిన్యూస్ రూపము లేదు, వీటిని స్టాటివ్ వర్బ్స్ అంటారు. బిలీవ్, డిస్లైక్, నో, లైక్, లవ్, హేట్, ప్రిఫర్, రియలైజ్, ఈ పదాలన్నీ కూడా రికగ్నైజ్, ఇవన్నీ కూడాను వీటికి కంటిన్యూస్ రూపము లేదన్నమాట. సో ఈ రకంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ రూల్స్ గురించి చెప్పుకోవచ్చు. ఈ చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత మీరు అడగొచ్చు, నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఈ క్లాస్లో మనం ఈ పార్ట్ 1లో మనం ప్రజెంట్ సింపుల్ గురించి, ప్రజెంట్ కంటిన్యూస్ గురించి నేర్చుకున్నాం. మరి స్క్రీన్ షాట్స్ తీసుకోండి, చక్కగా మరలా 2 సార్లు కాకపోతే 3 సార్లు వినండి. విన్న తర్వాత మీరు పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా యూట్యూబ్లో కూడా అడగొచ్చు, ఇక్కడ కామెంట్స్లో సెక్షన్స్లో అడగొచ్చును. మీరు నా ఛానల్ పేరు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ని షేర్ కూడా చేయండి. ఓకే ఇతరులకు కూడా చెప్పండి. ఓకే నా వీడియోస్ చూసేటట్టు చూడండి, చక్కగా తెలుగులో వివరిస్తాను. చాలా రూల్స్ చెబుతాను నేను, కొంచెం అడ్వాన్స్డ్ రూల్స్ కూడా ఉంటాయి ఇందులో. మీరు చక్కగా నేర్చుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగొచ్చు మరి. ఓకేనా? ఇంతటితో ఈ యొక్క ఏంటంటే ఈ టెన్సెస్లో ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్ ముగిస్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి నేను చక్కగా వివరిస్తాను మీకు. ఓకేనా? ఓకే గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.